ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య భాగమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయానికై స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలమున హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు వాక్య భాగమును చదువుకుందాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. చదివిన వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు ఇంకా మనలో ఉన్న చిన్న బిడ్డ స్వభావము, అనగా చిన్న బిడ్డలాగా మన జీవితంలో నడుచుకుంటున్న కార్యములు, ఆత్మలో ఇంకా ఎక్కడ ఎదగాలి అనిన విషయాలను మనకు తెలియపరిచే ఒక సంఘటన హెబ్రీ సంఘమునకు రాసినట్లుగా మనకు హెచ్చరికగా ఇస్తున్న కార్యమును మనం చూడగలం. మీరు అనేక దినములుగా దేవుని వాక్యం వింటున్నారు. మీరు ఈ పాటికే ఇతరులను దేవుని యొద్దకు నడిపించే వారిగా, ఎదగవలసిన వారిగా ఉన్నారు. అయితే ఇంకా కూడా మీరు చిన్నపిల్లల్లాగా, పాలు తాగే చిన్న బిడ్డల్లాగా నడుచుకుంటూ దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆ మధురమును గుర్తించలేని వారిగా ఉన్నారు అని పౌలు హెచ్చరించే ఒక కార్యము ఇక్కడ మనం చూడగలం. నీవు చిన్ననాటి నుండి దేవుని యొక్క వాక్యం వింటున్నావు, వాక్యము చేత బలపరచబడి ఉన్నావు, మారు మనసు అనుభవంలోకి వచ్చినావు. ఇప్పుడు నీవు చేయవలసిన కార్యము ఇతరులను దేవుని కొరకు ఆదాయము చేసేది. కష్టములో ఉన్నవారిని, దుఃఖములో ఉన్నవారిని ఓదార్చేది, వారిని దేవుని కొరకు సంపాదించే బాధ్యతను ప్రభు నీ మీద పెడితే నీవింకా అయ్యో నాకు ఇది ఎవరు సహాయం చేస్తారు, నా జీవితంలో ఇంకా ఈ కష్టం ఉన్నది, నేను ఇంకా వెనకనే ఉన్నాను అనుకుంటూ నాకు సహాయం చేసేవారు ఎవరని దేవుని యొక్క కార్యములను, నీ పట్ల ఆయన జరిగించాలనుకున్న కార్యములను సంపూర్ణము చేసుకోలేని అనుభవంలో నీవు ఉన్నావేమో అని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ కార్యమునే పౌలు భక్తుడు మనకు తేటపరుస్తూ ఉన్నాడు. మీరు బలమైన ఆహారంను తీసుకొని ఇతరులను బలపరచాలి. అయితే మీరు ఇంకా చంటి పిల్లల్లాగా పాలు తాగేవారిగానే ఉన్నారు. మీరు ఇంకా ఎదగని వారిగా ఉన్నారు. ఇంకా మీరు దేవుని యొక్క కృపను పూర్ణంగా ఇతరులకు తెలియపరచలేని వారిగా ఉన్నారు. ఎందుకంటే మీరు ఇంకా దేవుని యొక్క వాక్యంలో స్థిరపడలేదు, మీరు ఇంకా దేవుని యొక్క వాక్యంలో ఎదగలేదు అన్న కార్యమును ప్రభు తన సేవకుని ద్వారాగా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యమును చదువుతున్నావు, ఆ వాక్యమును నెమరు వేసుకుంటున్నావా? అందులో ఉన్న బలమును పొందుకుంటున్నావా? ఆ బలమును పొందుకొని ఇతరులకు చెప్పగలిగిన వాడిగా, ఇతరులను నడిపించగలిగిన వాడిగా నీవు ఉన్నావా అని ప్రశ్నించుకోవాల్సిన జీవితాన్ని ప్రభు నీ ముందు ఉంచుతూ ఉన్నాడు. నీవు ఇంకా ఎన్ని దినములు చంటి బిడ్డలాగానే ఉంటావు అని ప్రభు నీ ముందు ప్రశ్న ఉంచుతూ ఉన్నాడు. చంటి బిడ్డలు మనము చూసినట్లయితే ఇన్ని నెలలకు ఇలాంటి పనులన్నీ చేయాలి, పుట్టిన ఇన్ని దినంలోకి ఇలాంటి యాక్షన్స్ ఉంటాయి, సంవత్సరం అయితే తప్పటడుగు వేసి నడవాలి, 3 సంవత్సరాల లోపల మాట్లాడటం ప్రారంభించాలి అని కొన్ని కార్యములు వారిని గురించి ముందుగానే నియమించబడి ఉంటాయి. ఆ సమయంలో అవి జరగకపోతే ఇంకా ఎందుకు రాలేదు, ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇంకా ఎందుకు మాట్లాడట్లేదు, ఇంకా ఎందుకు నడవట్లేదు, ఏం బలహీనత ఉందని వైద్యుడి దగ్గరికి
చిన్న బిడ్డను తీసుకువెళ్తూ ఉంటావు. అలాగనే నీవు కూడా నీకు ఇవ్వబడిన దేవుని యొక్క వాక్యంను పొందుకున్న తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు, ఎదగవలసిన కార్యం వచ్చినప్పుడు నువ్వు ఎదగకుండా ఉన్నట్లయితే నీ ముందు కూడా ప్రభు ఇలాంటి ప్రశ్ననే ఉంచుతాడు. ఎందుకు ఇంకా నువ్వు ఎదగలేకపోతున్నావు? ఎందుకు నీవు ఇంకా మాట్లాడలేకపోతున్నావు? ఎందుకు ఇంకా నీవు ఇతరులలాగా లేవు? ఎందుకు బలమైన ఆహారము తీసుకున్నట్లు లేదు అని ప్రశ్నను ప్రభు నీ ముందు ఉంచుతున్నాడు. దానికి కారణము నీలో ఉన్న లోపం ఏమిటో, నీలో ఉన్న బలహీనత ఏంటో, నీవు ఎదగకుండా నిన్ను ఆటంకపరిచే కార్యం ఏమిటో, ఏది ఆ పాపము, ఏది ఆ శాపము, ఏ కార్యం బట్టి నీవు దేవునికి దూరముగా ఉన్నావు, ఏది నిన్ను దేవునిలో ఎదగకుండా చేస్తుందో వాటిని గుర్తించడానికి ఇది సమయమై ఉన్నది. నువ్వు ఎదగకుండా ఉన్నదానికి నిన్ను ఆటంకపరిచే కార్యమును కనుగొని వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, కొన్నిసార్లు చిన్న చిన్న అలవాట్లు కూడా, చిన్న చిన్న కార్యములు కూడా, నీలో ఉన్న భయము వలన కూడా, నీలో ఉన్న కలవరము వలన కూడా, నీలో ఉన్న పిరికితనపు కార్యముల వలన కూడా, ఆత్మ వలన కూడా నీవు ఎదగకుండా ఆగిపోతున్నావేమో. లాంటి కార్యములన్నిటినీ ప్రక్కన పెట్టి దేవుని వైపు చూసి ఆయనతో నడిచేదానికి ప్రయత్నించమని ప్రభు చెప్పుచున్న. ఆత్మలో ఎదుగుము, ఆత్మలో వర్ధిల్లము, ఆయన కొరకు జీవించమని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. చంటి బిడ్డగా ఉన్నావేమో, ఈ దినం నుండి ఆ స్వభావాన్ని మానివేసి దేవుని కొరకు నమ్మకముగా జీవించము. అప్పుడు గొప్ప కార్యములను నీ జీవితంలో ప్రభు జరిగించి అనేకులకు నిన్ను ఉపయోగమైన పాత్రగా చేయగలడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన గొప్ప దేవా, నీ కృపను బట్టి, నీవిచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము ఎదిగి నీ కోసము జీవించేదానికి, మాలో ఉన్న చంటి బిడ్డ స్వభావాన్ని విడిచిపెట్టి పాలు తాగే ఆ స్థితి నుంచి మేము పైకి ఎదిగి నీ కోసము జీవించే కృపను దయచేయమని, నీవు మమ్మల్ని నడిపించి, నీవు బలపరిచి, నీవు వాడుకోవాలనుకున్న విధానానికి మేము ఎదిగేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలం నడిపించును గాక. ఆమేన్.